భూకంపంతో 13 మంది మృతి చెందారు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న తీర ప్రాంతం ఇషికావాలో మరణాలు సంభవించాయి. దాదాపు 1000కి పైగా ఇళ్లు కుప్పకూలాయి. వాటి శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరో 4 ప్రీఫెక్చర్స్లోనూ ప్రజలు గాయపడ్డారు. సోమవారం జపాన్ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో 155కు పైగా భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో చాలా చోట్ల రోడ్లపై పగుళ్లు ఏర్పడ్డాయి. నీటి సరఫరా పైప్లైన్లు సైతం దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరాలోనూ అంతరాయం ఏర్పడింది. బుల్లెట్ రైలు సేవలు నిలిచిపోయాయి. మొబైల్ సర్వీసులకు అంతరాయం కలిగింది. భూకంపాల వల్ల తీవ్ర నష్టం సంభవించినట్లు జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా ప్రకటించారు. భవనాలు కుప్పకూలాయని, అగ్ని ప్రమాదాలు సంభవించాయని చెప్పారు. సహాయక చర్యలను స్వయంగా తానే పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అయితే రహదారులు దెబ్బతినడంతో సహాయక బృందాలు ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. భవన శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సమయం పడుతుందన్నారు. మరోసారి భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్ వాతావరణ సంస్థ జారీ చేసిన సునామీ హెచ్చరికల తీవ్రతను తగ్గించింది. తీర ప్రాంతంలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇషికావా ప్రీఫెక్చర్లోని పలు నగరాల్లో సునామీ అలలను గుర్తించారు. వాజిమాలో 1.2 మీటర్లు, కనజావాలో 90 సెంటీమీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడ్డట్లు అధికారులు తెలిపారు. ఓ కూలిన భవనం శిథిలాల నుంచి ఓ వృద్ధుడిని బయటకు తీశామని, కానీ తర్వాత ఆయన చనిపోయాడని ఇషికావా పోలీసులు తెలిపారు. మరో 5గురు సైతం మరణించినట్లు వెల్లడించారు. జపాన్ భూకంప ప్రభావం దక్షిణ కొరియాను తాకింది. తీర ప్రాంతాల్లో పలుచోట్ల సునామీ అలలను గుర్తించినట్లు ఆ దేశ అధికారిక వర్గాలు వెల్లడించాయి. మరోసారి కూడా పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడే అవకాశం ఉందని పేర్కొన్నాయి.